ఢిల్లీ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించారు. రావుస్ కోచింగ్ సెంటర్లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఇతర కోచింగ్ సెంటర్లు ఆర్థిక సాయం ప్రకటించాయి. ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ విద్యార్థుల మృతికి నిరసనగా ఇటీవల సివిల్స్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో ఢిల్లీలోని పలు కోచింగ్ సెంటర్లు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. వాజీరామ్ అండ్ రవి ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ రావుస్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లుగా తెలిపింది. అలాగే ఘటన జరిగిన కోచింగ్ సెంటర్లో ప్రస్తుత సెషన్ విద్యార్థులకు మిగిలిన తరగతులను రావుస్ ఫీజు లేకుండా బోధించనున్నట్లు తెలిపారు. ఇందులోని తరగతి గదుల్లో ఒకదానికి తాత్కాలిక రీడింగ్ రూముగా మారుస్తామని, విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం స్టూడెంట్ కేర్ సెల్ని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మరో కోచింగ్ సెంటర్ నెక్స్ట్ ఐఏఎస్ యాజమాన్యం స్పందిస్తూ విద్యార్థుల మృతి వారి కుటుంబాలకి తీరని లోటు, ఏమి చేసినా దానిని పూడ్చలేమని ఆవేదన వ్యక్తం చేశారు. మరే ఇతర అకాడమీల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు చెరో 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. శ్రీరామ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్టుగా పేర్కొంది. రావుస్లో మరణించిన విద్యార్థులు స్థానిక లక్ష్మీనగర్లో విద్యుదాఘాతంతో మరణించిన మరో విద్యార్థి నీలేష్ రాయ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామంది. రావుస్ విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యం ఏర్పాటు చేసుకునే వరకు వారు తమ లైబ్రరీలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. శ్రీరామ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ శనివారం సాయంత్రం రావుస్ స్టడీ సర్కిల్లోని బేస్మెంట్లోకి అకస్మాత్తుగా వరద నీరు రావడంతో ముగ్గురు విద్యార్థులు తాన్యా సోని, శ్రేయ యాదవ్, నవీన్ డెల్విన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇతర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్లను అరెస్టు చేసి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. కోటి ఆశలతో తమ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులకు మాత్రం కన్నీరే మిగిలాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.